వాటర్. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరు చూడడానికి పిచ్చికాకిలా ఉన్నాడు. ఈడిచ్చుకోక ఏంటి? ఏవండి, మాకు దారి తెలియక అడవిలోకి వచ్చేసాము. నేను మాత్రం తెలిసే వచ్చాను. మీరేం చేస్తుంటారండి? ఆకాశంలోని నక్షత్రాలను లెక్క పెడుతూ ఉంటాను. భూమిలోని ఖనిజాలను తవ్వుతూ ఉంటాను. అడవిలో ఉన్న మొక్కకున్న కాయ, అందులో ఉన్న తొక్క, అందులో ఉన్న పిక్క, ఇలా అన్నింటి మీద పరిశోధనలు చేస్తూ ఉంటాను. సార్, దాహంగా ఉంది, కొంచెం వాటర్ ఇస్తారా? షూర్. నేను ఏ సాయము ఊరికే చేయను. ప్రతిదానికి ఒక రేట్ ఉంటుంది. రేటా? వాటర్ కూడానా? ఎస్. ఈ వాటర్ ఇక్కడైతే 5,000 పడుతుంది. అదే రాజస్థాన్ ఎడారిలో ఉంటే ఎంతైనా పట్టొచ్చు. సిచ్యువేషన్ బట్టి డిమాండ్ ఉంటుంది. నీకు వాటర్ కావాలా? నన్ను వేర్లు పిక్కోమంటావా? కావాలి సార్, బాగా దాహంగా ఉంది. కరెక్ట్గా 5,000 ఉన్నాయి. తీసుకో. ఇదేంటి మూత ఇస్తున్నారు? లేకపోతే 5,000కు వాటర్ బాటిల్ మొత్తం ఇచ్చేస్తాను అనుకున్నావా ఏంటి? ఒక మూతతో దాహం ఎలా తీరుతుందండి? ఇంకో మూత కొనుక్కో. ఇలా మూతల లెక్కన కొనుక్కుంటూ పోతే మాకు మూత మోగిపోతుంది. మా దగ్గర డబ్బులు లేవు. అయితే సారీ, వాటర్ లేవు. సార్ ప్లీజ్, తనకి చాలా దాహంగా ఉంది. ఇదిగోండి, ఈ గాజు తీసుకొని వాటర్ బాటిల్ ఇవ్వండి. ఇప్పుడు నచ్చారు నాకు. ఇదిగో తీసుకో. తీసుకో, తాగు. సార్, మేము అర్జెంటుగా సిటీకి వెళ్ళాలి. ఈ అడవిలో నుంచి బయటికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? బయటపడాలంటే నాలంటే ఎదవా మేధావిని ఫాలో అవ్వాలి. అంటే మీకు దారి తెలుసా అండి? దారి తెలుసానా? అవసరమైతే కొత్త దారి వేస్తాను. కమాన్, ఫాలో మీ. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. వీళ్ళు అసలు ఎక్కడ లాక్ చేసి పెట్టారో కనుక్కోవాలి. అక్షిత మేడం ఫోన్ చేస్తుందిరా. అతన్ని బంధించమని పేమెంట్ కూడా చేసేసింది. ఇప్పుడు మనమే అతన్ని లాక్ చేయలేకపోయాం. ఈ విషయం కనుక ఆవిడికి చెప్తే తిట్టకుండా తిడుతుందిరా. పేమెంట్ కూడా రిటర్న్ చేయమంటుంది. ఆమె ఇచ్చిన డబ్బులు మన దగ్గర ఇంకెక్కడున్నాయి రిటర్న్ చేయడానికి? ఒక పంచి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి.
సుమా, మీ అబ్బాయి ఇంకా రాలేదు. అది వచ్చేస్తున్నాడు. ఉదయం నుంచి ఇదే మాట చెప్తున్నావు. మధ్యాహ్నం అయింది, ఇంకా తను రాలేదు. అసలు రిజిస్ట్రేషన్ చేసుకుందామా వద్దా? అదేంటి అలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటసలు? ఎవరినైనా ఇంతసేపు వెయిట్ చేపిస్తారా? మేడం, ఏదో రిజిస్ట్రేషన్ అన్నారు. మా తమ్ముడు ఇంకా రాలేదు, అతని కోసమే వెయిట్ చేస్తున్నాం. చూడండి, రిజిస్టర్ గారు ఇంకో 1 అవర్ ఉంటారు, తర్వాత ఆయన క్యాంప్కి వెళ్ళిపోతున్నారు. ఎక్కడున్నాడో తెలిస్తే త్వరగా వచ్చేయమని చెప్పేవాళ్ళం, కానీ ఫోన్ కూడా కలవట్లేదు. కలిసినా ఎక్కడో ఉన్నవాడు 1 అవర్లో ఇక్కడికి రావడం జరుగుతుందా? అసలు నీతో కలిసి బిజినెస్ చేయాలనుకోవడం నా తప్పులాగా ఉంది.